హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. ఈ రోజుటి కథ మిస్టర్ అండ్ మిసెస్ 46వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఇక నివేద్ మళ్ళీ మాట్లాడుతూ భూమిని ఇక్కడికి తీసుకొచ్చాక ఇదంతా చేసింది నేనేనని తెలిసి చాలా షాక్ అయింది. కానీ తనని ఇలా తీసుకురావడానికి కారణం అడిగితే తర్వాత అన్నీ నీకే తెలుస్తాయిరా, ప్రస్తుతానికి నన్నేం అడక్కు అన్న మాటకి గౌరవం ఇచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను ఒక్క మాట కూడా అడగలేదు శౌర్య. నేనెక్కడ బాధపడతానోనని, నా వల్ల తను అనుభవిస్తున్న బాధను కూడా నా కంటపడకుండా తనలో తానే కుమిలిపోతూ పైకి మాత్రం నవ్వుని నటిస్తూ ఈ 15 రోజులు నా వల్ల చాలా బాధను అనుభవించింది. అయినా కూడా నేను సంతోషంగా ఉండాలని కోరుకున్న గొప్ప మనసు భూమిది. నిజంగా నా భూమి బంగారం శౌర్య. అందుకే కదా నా తమ్ముడు కోసం నా క్యారెక్టర్ పక్కన పెట్టి మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్న కూడా భూమి తనకి తెలియకుండానే తన ప్రేమాభిమానాలతో నాలో ఉన్న భవిష్య అన్నను నిద్రలేపి తను నా మనసులో స్థిరంగా నిలిచిపోయే స్థానాన్ని సంపాదించుకుంది. నా జీవితంలో నాకంటే తనే నాకు ముఖ్యమైపోయింది అని మనస్ఫూర్తిగా చెప్పాడు నివేద్. నివేద్ చెప్పిందంతా మౌనంగా విన్న శౌర్య నివేద్ సైలెంట్ అయ్యేసరికి అతని భుజంపై చేయి వేశాడు. అసలు నివేదికి శౌర్య మీద కోపమో ఇష్టమో ద్వేషమో అభిమానమో ఏముందో అతనికి క్లారిటీ లేకపోవడం వల్ల కోపంగా శౌర్య చేయి విసిరిగొట్టి, నాకు నా భూమి మాత్రం చాలు, తన మొగుడితో నాకేం పనిలేదు, నువ్విలా నా మీద సింపతి చూపించాల్సిన అవసరం అంతకంటే లేదు అని అనగానే శౌర్య నవ్వుతూ, పర్లేదు బామర్ది, అచ్చం చిన్నపిల్లాడిలాగానే బిహేవ్ చేస్తున్నావు, నాకిప్పటికే ఉన్న 2 పిల్లలు చాలు, మళ్ళీ నీ క్యూట్నెస్ చూసి నిన్ను కూడా అందులో చేర్చుకుంటే నా ర్యాబిట్ ఎలా ఉన్నా నా సెకండ్ వైఫ్ మాత్రం చాలా ఫీల్ అవుతాడు, వాడు ఫీల్ అయితే నేను అసలు తట్టుకోలేను అని అంటూ తననే కోపంగా చూస్తూ ఉన్న నివేద్ బుగ్గగిల్లి, నా ర్యాబిట్తో సమానంగా నన్ను అభిమానిస్తున్నావు, కానీ అది ఒప్పుకోవడానికి నీకు నీ ఈగో అడ్డొస్తుంది, అందుకే లేని కోపాన్ని నా మీద నటిస్తున్నావని అన్నాడు శౌర్య. ఆ మాటలకు శౌర్యని చురుగ్గా చూస్తాడు నివేద్. శౌర్య ఆ చూపుల్ని ఏమాత్రం లెక్క చేయకుండా అందంగా నవ్వుతూ, నా ర్యాబిట్ మీద ఇంత ప్రేమ ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఆ మున్నాగాడి మనుషులందరినీ ఫినిష్ చేసి ఇక దానికి ఎలాంటి ప్రమాదం లేదని క్లియర్ అయ్యాకి నాకు నీ లొకేషన్ తెలిసేలా చేశావు, నీ అంతట నువ్వు ఈ లొకేషన్ తెలిసేలా చేయకపోతే నా అంతట నేను కనుక్కునేసరికి నా ర్యాబిట్కి డెలివరీ జరిగిపోయి నా ప్రిన్సెస్ కూడా ఈ ప్రపంచంలోకి వచ్చేసి ఉండేది అని నవ్వాడు. ఆ నవ్వుకి తనకి తెలియకుండానే నివేద్ కూడా నవ్వడంతో శౌర్య కూడా నవ్వుతూ నివేద్ని హక్ చేసుకున్నాడు. దాంతో నివేద్ కూడా అదే ఫీల్తో శౌర్యను హక్ చేసుకుని కాసేపు అలానే ఉండిపోయారు. ఇంతలో శౌర్య వెళ్ళి చాలాసేపు అవడంతో అసలు నివేద్ రూమ్లో ఏం జరుగుతుందోనని సంతోష్ ముఖంలో టెన్షన్ చూసి భూమి కూడా కంగారు పడిపోతూ వచ్చి నివేద్ రూమ్ డోర్ నాక్ చేసేసరికి నివేద్ వెంటనే శౌర్యను తన నుండి నెట్టి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. నివేద్ నెట్టగానే తనని తాను తమాయించుకొని వెళ్తున్న నివేదిని చూసి పళ్ళు పటపటా నూరుతూ, తిక్కలోడా, నీకొచ్చే పిల్ల నీకంటే తిక్కలు దయ్యుండాలి అని పైకి చూస్తూ, దేవుడా ఇదే నా కోరిక, వీడికి చేసుకోబోయే అమ్మాయి వీడే ప్రాణంగా బతకాలి, కానీ వీడికి రోజుకొక సినిమా చూపించాలి అనుకుని పైకి లేచాడు. ఇంతలో డోర్ ఓపెన్ చేసిన నివేదిని చూసి ఊపిరి పీల్చుకున్నారు భూమి సంతోష్లు. భూమి వెంటనే నివేదిని హక్ చేసుకుని పక్కనే ఉన్న వేదాంతుని చూపిస్తూ, వేదాంత అన్న అని చెప్పగానే నివేద్ నవ్వుతూ వేదాంతిని కూడా హక్ చేసుకున్నాడు. వాళ్ళని చూసి ఉడుక్కుంటూ బయటికి వచ్చిన శౌర్య సంతోష్ని హక్ చేసుకుని నివేదిని చురుగ్గా చూశాడు. ఆ ఇద్దరి అల్లరికి నవ్వుకున్నారు భూమి, వేదాంత్, సంతోష్. అలా అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే లంచ్ చేశాక ఇక భూమి వెళ్ళాలని తొందర పెట్టడంతో నివేదికి బాధతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే కష్టంగా వాటిని అణుచుకొని భూమిని దగ్గరికి తీసుకుని, జాగ్రత్తగా బంగారం, నేను నీ డెలివరీ టైంకి నీ దగ్గర ఉంటాను అని అనగానే భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ నివేదిని చుట్టేసి, నివేద్, సంతోష్ కూడా తనతో ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పింది. ఇక ఎంత బ్రతిమిలాడినా భూమి మాత్రమే కాదు శౌర్య, వేదాంతులు కూడా వినకపోవడంతో ఇక అంతగా చెప్పించుకోవడం బాగోదని వాళ్లతో నివేద్, సంతోష్ కూడా బయలుదేరుతారు. ఇక భూమి వస్తుందని కళ్యాణ్, అజయ్, అమర్, దేవ్ ఇంట్లో వాళ్ళందరితో చెప్పడంతో ఆమె రాక కోసమే కళ్ళల్లో ఒత్తులేసుకుని మరి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే శౌర్య భూమి దగ్గరికి బయలుదేరే ముందు భూమిని నివేద అలా అందరికీ దూరంగా తీసుకెళ్లడానికి కారణం కళ్యాణ్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మున్నా మనుషులు భూమి మీద చేయబోయే అటాక్ మాత్రమే అని చెప్పడంతో కళ్యాణ్ కూడా అందరికీ అదే విషయం చెప్పాడు. దాంతో అందరికీ నివేద మీద ఎనలేని గౌరవం, ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. భూమి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్న అందరూ ఆమెను చూడగానే ముందుగా హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్లి ఇన్ని రోజులు ఆమె మీద ఉన్న బెంగంతా తీరే వరకు ఆమెను వదలలేదు.
వాళ్ళతో పాటే వచ్చిన సంతోష్, నివేదలను కూడా ఆప్యాయంగా హక్కున చేర్చుకొని తమ ఇంట్లోకి ఆహ్వానించారు. వాళ్ళందరూ భూమి విషయంలో చూపిస్తున్న ప్రేమాభిమానాలు చూడగానే ఇన్ని రోజులు భూమి ఎందుకంత డల్గా ఉండేదో నివేదికి బాగా అర్థమైంది. అలాగే దానికి కారణం తనే కాబట్టి చాలా గిల్టీగా కూడా అనిపిస్తూ ఉంటే అక్కడుండ బుద్ధి కావట్లేదు. కానీ 2 రోజులకే ఆ ఇంట్లో అందరూ చూపించే ఆప్యాయతలు, ప్రేమాభిమానాలు అన్నిటికీ నివేద్ మాత్రమే కాదు, సంతోష్ కూడా బాగా అడిక్ట్ అయిపోయాడు. ఎంతగా అంటే శౌర్య తల్లిదండ్రులను అమ్మా నాన్న అనేంత చనువు సంతోష్కి, భూమి తల్లిదండ్రులను అమ్మా నాన్న అనేంత చనువు నివేద్కి ఏర్పడింది. ఎక్కువగా నివేద్ భూమి పుట్టింట్లో ఉంటే సంతోష్ శౌర్య ఇంట్లో ఉండేవాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఆ ఇద్దరిని తమ కన్నబిడ్డల్లాగానే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. ఇక మరొక వైపు అజయ్ ఫ్రెండ్ బాలుని అక్కడ లోకల్ డాన్ ఎవరో కిడ్నాప్ చేశారు. అతన్ని కిడ్నాప్ చేయడం వల్ల రీసెంట్గానే అతన్ని వదిలేయడంతో అక్కడ బిజినెస్ పనులన్నీ చూసుకుని అజయ్కి కాల్ చేసి విషయం చెప్పి తిరిగి ఇండియా వచ్చాడు. వచ్చి రాగానే అజయ్ పక్కనున్న అనీషను చూసి నవ్వుతూ, మొత్తానికి నువ్వు ప్రేమించిన బుజ్జమ్మని పెళ్లి చేసుకున్నావు, నిజంగా నీ ప్రేమ గొప్పదిరా అని అనగాని ఆ మాటలు అనీష మనసుని సూదుల్లా గుచ్చడంతో ఇక అక్కడుండలేక బలవంతంగా ఒక నవ్వు నవ్వి ఇప్పుడే వస్తాను అని అంటూ వెళ్ళిపోతుంది అనీష. బాలు నోటి నుండి ఆ మాట విన్న అజయ్ షాక్లో ఉండడంతో అనీష తన దగ్గర నుండి బాధపడుతూ వెళ్లే వరకు ఆ విషయాన్ని గ్రహించలేకపోయాడు. ఆ వెంటనే తేరుకున్న అజయ్ అనీష వెళ్ళిన వైపే బాధగా చూస్తూ బాలుని తీసుకుని టెర్రస్ పైకి వెళ్ళి తన బుజ్జమ్మ మనసులో తనకి కేవలం స్నేహితుడి స్థానం మాత్రమే ఉందని, అలాగే ఆమెకు తను ప్రేమించిన వాడితోనే పెళ్లి జరిగి చాలా సంతోషంగా ఉన్న విషయం కూడా చెప్పి తన మీదే ప్రాణం పెట్టుకుని బతుకుతున్న అనీష ప్రేమ గురించి అంతా చెప్పి, నా రాక్షసికి నేనంటే ప్రాణం రా, నిజంగా దాని ప్రేమ ముందు ఇంకేది గొప్పది కాదు, అది నా లైఫ్ పార్ట్నర్ అవ్వడం నా అదృష్టం రా అని చెప్పాడు అజయ్ మనస్ఫూర్తిగా. కానీ బుజ్జమ్మాయి భూమి అని మాత్రం చెప్పలేదక్కడ. ఇదంతా అప్పుడే వాళ్ళకి కాఫీలు తెచ్చిన అనీష విని ఎమోషనల్ అవుతూ అజయ్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉండిపోతుంది. తనని చుట్టుకున్న అనీష వినునిమురుతూ, ఐ లవ్ యూనే రాక్షసి, ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ నేనంటే ప్రాణంగా భావించే ఈ రాక్షసి నాకు భార్యగా రావాలి అని అన్నాడు అజయ్ ప్రేమగా అనీష నుదుటిపై ముద్దు పెడుతూ. అజయ్ మాటల్లోనే బాలుకి బాగా అర్థమైంది అతడి గాయపడిన మనసుకి అనీష తన ప్రేమతో ఎంతగా మరిపించిందోనని. అలాగే అజయ్కి కూడా అనీష అంటే ప్రాణమైనే అర్థమైంది. అజయ్కి తన ప్రేమ దక్కకపోయినా తనే ప్రాణంగా భావించి తన కోసమే బ్రతికే అమ్మాయి దొరికినందుకు చాలా సంతోషించాడు బాలు. వెంటనే అజయ్ని హక్ చేసుకుని పక్కనే ఉన్న అనీష తల నిమురుతూ, రే మా చెల్లి కాదురా, నిజంగా ఈ విషయంలో ఎంతగా ప్రేమించే అమ్మాయి దొరికినందుకు నువ్వే లక్కీ అని అన్నాడు బాలు. ఆ మాటకి అనీష అజయ్ని ఒకరినొకరు చూసుకుని బ్లష్ అయ్యారు. అలా మొత్తానికి భూమి 9th మంత్లో అడుగు పెట్టేసింది. శౌర్య ఆఫీస్కి వెళ్ళడం కూడా మానేసి భూమికి సంబంధించిన ప్రతి చిన్న పని తనే దగ్గరుండి చూసుకుంటూ ఆమెను చాలా జాగ్రత్తగా గాజుబొమ్మలాగా చూసుకుంటూ ఉన్నాడు. శౌర్య మాత్రమే కాదు, అటు శౌర్య ఫ్యామిలీ ఇటు వర్మ ఫ్యామిలీ కూడా భూమిని చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉండగా ఒకరోజు అందరూ శౌర్య ఇంట్లోనే సరదాగా అల్లరి చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ చిన్న చిన్న గేమ్స్ ఆడుతూ అక్కడే గడిపేశారు. బాగా లేట్ అయిపోవడం వల్ల రఘువీర్ గారు, ఇంద్రజిత్ గారు బాగా పట్టుబడడంతో అందరూ ఆ రోజుకి అక్కడే ఉండిపోతారు. ఇక అర్ధరాత్రి భూమి చుట్టూ చేతులు వేసి నిద్రపోతున్న శౌర్యకు ఎందుకో భూమి ఇబ్బంది పడుతున్నట్టు అనిపించి కళ్ళు తెరచి చూసేసరికి ఆమె ఒళ్ళంతా చెమటలతో నిండిపోయి కంటి నిండా నీళ్లతో నొప్పి కంట్రోల్ చేసుకుంటూ కనిపించింది. అంతే వెంటనే ర్యాబిట్ ర్యాబిట్ ఏమైందిరా అని అంటూ శౌర్య కంగారు పడేసరికి భూమి ఇక నొప్పులకు కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ, చాలా నొప్పిగా ఉంది శౌర్య అని అంటూ కడుపు మీద చేయి పెట్టుకుని నొప్పులకు అరవడం మొదలుపెట్టింది. శౌర్య వెంటనే అలర్ట్ అయి వేదాంతికి కాల్ చేసి విషయం చెప్పగానే అందరూ వెంటనే రూమ్ దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే శౌర్య కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ తీసిపెట్టి భూమిని ఎత్తుకుని, ఏం కాదురా ర్యాబిట్ అని అంటూ బయటకు తీసుకొచ్చాడు. భూమి అలా నొప్పులకు తట్టుకోలేక అరుస్తూ ఉన్న అరుపులకి శౌర్య గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే ఆ క్షణం భూమి కంటే తన భయం, కంగారు ఎక్కువైపోయాయి. వెంటనే భూమిని తీసుకుని హాస్పిటల్కి చేరుకునేసరికి అప్పటికే వేదాంత్ డ్రైవ్ చేస్తూ పక్కనే ఉన్న నివేదితో అమర్కి కాల్ చేసి మెరీనాని హాస్పిటల్కి రమ్మని చెప్పడంతో హాస్పిటల్ బయట మెరీనా వార్డ్ బాయ్స్ స్ట్రెచ్చర్తో రెడీగా ఉంది. అక్కడి నుండి వెంటనే భూమిని లేబర్ రూమ్కి తీసుకెళ్లారు. నిమిషాలు గడిచే కొద్దీ భూమి నొప్పులతో అరిచే అరుపులు ఎక్కువ అవడంతో ఆ లేబర్ రూమ్ బయట ఉన్న అందరి పరిస్థితి అంతకంటే భయంకరంగా ఉంది. ఇక శౌర్య పరిస్థితి మాత్రం వీళ్ళందరికంటే భిన్నంగా ఉంది. భూమిని ఆ లేబర్ రూమ్లోకి తీసుకెళ్లిన దగ్గర నుండి భూమికి తన బిడ్డకు ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ లేబర్ రూమ్ బయటే కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు.
అలా ఒక అరగంట తరువాత భూమి అరుపులకు బ్రేక్ పడి పసిబిడ్డ ఏడుపు వినిపించగానే అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. శౌర్య మాత్రం తన బిడ్డ ఏడుపును వినగానే ఏదో తెలియని కొత్త అనుభూతి పొందుతూ ఆతృతగా రూమ్ వైపే చూస్తూ ఉన్నాడు. నర్సు బేబీని ఎత్తుకుని బయటకు తీసుకొచ్చి శౌర్య చేతికిస్తూ పాప సార్ అని అనగానే శౌర్య తన ప్రిన్సెస్ని అపురూపంగా తన చేతుల్లోకి తీసుకుని ఆ బుల్లి రౌడీ చిట్టి చేతుల్ని ముద్దాడుతూ లవ్ యూ ప్రిన్సెస్ అని అంటూ తన బిడ్డ మొదటి స్పర్శను ఫీల్ అవుతూ ప్రేమగా తన గుండెలకు హత్తుకున్నాడు. అసలు ప్రతి తండ్రి జీవితంలో ఆ ఫీలింగ్ వర్ణించలేనిది కదా. ఇక ఆ వెంటనే మేమంటే మేము అని అందరూ గొడవ పడుతూ ఉంటే శౌర్య మాత్రం నవ్వుతూ తన ప్రిన్సెస్ని నివేద్ చేతుల్లో పెట్టాడు. ఒక పసిబిడ్డను ఎత్తుకోవడం, అలాగే తను ప్రాణంతో సమానంగా భావించే భూమి బిడ్డ కావడంతో అపురూపంగా ఆ చిన్నిదాన్ని గుండెలకు హత్తుకొని చిన్నగా ఆ చెట్టు చేతుల్ని ముద్దాడాడు. బేబీ నివేద్ చేతుల్లో ఉండగానే సంతోష్ కూడా తనివి తీరా చూసుకున్నాడు. ఆ తర్వాత ముందు అజయ్ ఎత్తుకున్నాక మామూలు అందరూ అంటే కళ్యాణ్, వేదాంత్, అమర్ దేవులు ఎత్తుకుని ముద్దాడిన తర్వాత పెద్దాళ్ళకిచ్చారు. ఆ చిన్ని రౌడీని ఆనంద్ గారు ఎత్తుకునేసరికి అశోక్ గారి చేతుల్లో ఉన్న ధ్రువ్ ఆ బుడ్డిదాన్ని చూసి కేరింతలు కొడుతూ అల్లరి చేస్తూ ఉంటే వాణ్ణి చూసి ఆ బుల్లి రౌడీ కూడా బోసి నవ్వులు నవ్వుతూ కేరింతలు కొట్టడంతో అందరూ ఆ ఇద్దరిని చూసి మురిసిపోతారు. ఇక ఇంతలో భూమిని రూమ్కి షిఫ్ట్ చేశారని చెప్పడంతో శౌర్య తన ప్రిన్సెస్ని తీసుకుని వెంటనే ఆమె దగ్గరకు చేరుకున్నాడు. నీరసం వల్ల ఇంకా పూర్తిగా కళ్ళు తెరవలేక ఉన్న భూమిని హక్ చేసుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ రా ర్యాబెట్, నాకు నీలాంటి క్యూట్ ప్రిన్సెస్ని ఇచ్చి మన ఫ్యామిలీని ఫుల్ఫిల్ చేసావు బంగారం అని అన్నాడు ప్రేమగా ఆమె తల నిమురుతూ. ఆ మాటలకు భూమి అందంగా నవ్వుతూ శౌర్య చేతిలో ఉన్న తన బిడ్డను చూసి అప్పటి వరకు పడ్డ బాధంతా మర్చిపోయి సంతోషంగా పాపను చేతుల్లోకి తీసుకుని అపురూపంగా బేబీ చెక్కిళ్ళు నిమురుతూ చాలా చిన్నగా ఈ బొల్లి రౌడీ అచ్చం నీలానే ఉంది శౌర్య అని అంది భూమి తన బిడ్డను చూసి మురిసిపోతూ. ఇక కాసేపటికి అందరూ భూమిని పలకరించి మాట్లాడి ఎక్కువ మంది అక్కడ ఉండకూడదు అని అనడంతో శౌర్య, వైదేహి గారు తప్ప అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. కానీ అందరూ రోజంతా హాస్పిటల్లో ఉండేవారు. పాప కూడా అందరి దగ్గరికి బాగానే వెళ్ళేది, ఎవరి దగ్గర పెద్దగా ఏడ్చేది కాదు. ఇక 21 రోజుల తర్వాత పట్టుపరగనీలో చిన్ని చిన్ని నగలతో బుట్టబొమ్మలాగా మెరిసిపోతున్న శౌర్య భూమిల కూతురికి సమిధ అని స్నేహితులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో నామకరణం చేసి ఉయ్యాల్లో వేశారు. ఇక సమిధతో ఆడుకుంటున్న నివేదికి భూమి శౌర్యులు చెరొక వైపు చేరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటున్నావన్నయ్యా అని అడిగింది భూమి. ఆ ప్రశ్నకు నివేద్ శౌర్యను సీరియస్గా చూస్తూ ఏంట్రా మీ ఆయన అడిగితే సమాధానం చెప్పట్లేదని నీ చేత అడిగిస్తున్నాడా అని అడిగాడు శౌర్యను అలాగే చూస్తూ. ఆ మాటలకు భూమి కాదన్నయ్యా నేనే అడుగుతున్నాను చెప్పన్నయ్యా, ఇంకా ఎన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉంటావు అని అనగానే నివేద దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి నా లైఫ్లో నిన్నలా దూరంగా తీసుకెళ్లే వరకు నాకంటూ ఉన్నది నువ్వు సంతోష్ మాత్రమేరా, కానీ ఇప్పుడు నాకు ఇంతమంది ఉన్నారు, నాకు అది చాలు. ఇక ఈ ప్రేమ, పెళ్లి సంబంధాలు, బాంధవ్యాలు అలాంటివి నాకు సెట్ కావురా, అలాగే నన్ను ఒక అమ్మాయి భరించడం కూడా జరిగే పని కాదురా, వదిలే అని అన్నాడు. దానికి శౌర్య కాస్త కోపంగా ఈ తిక్కలోడు ఇలానే ఉంటే సంతోష్ కూడా అలా బ్రహ్మచారిగా ఉండిపోతాడు, అందుకే ఒకసారి ఆలోచించమను ర్యాబెట్ అనేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు శౌర్య. ఇక ఈ ఇద్దరి మధ్య ఈ 2 నెలల నుండి ఈ చిటపటలు అలవాటు కావడంతో భూమి మౌనంగా ఉండిపోతే వెళ్తున్న శౌర్యని చూసి నవ్వుతూ సంతోష్ గాడి సంగతి నేను చూస్తాన్రా అని అన్నాడు నివేద్. ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది భూమి. ఇక మరికొన్ని రోజులకు దివి ప్రెగ్నెంట్ అని తెలియడంతో దేవ్ ఆనందానికైతే అవధులే లేవు. అలా అందరి సంతోషాల మధ్యన ధ్రువ్, మోక్ష్, సమిధ పెరిగి పెద్దవాళ్ళవుతూ ఉన్నారు. ఇలా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పిల్లలతో వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఈ కథ ఇంతటితో సమాప్తం.